ఇక జ్ఞాన ఆభాసైన తృప్తత, జ్ఞానం లేదు అందులో, జ్ఞాన ఆభాసం ఉంది అక్కడ, దాన్ని జ్ఞానం అనుకుంటున్నారు వీళ్ళు. అట్టిపళ్ళు అగరొత్తులు జ్ఞానం ఎలా అవుతాయండి? అసలైన ఆత్మజ్ఞానం వేరే ఉంటే అది వారికి తెలియదు. ఆయన చెప్పడం, ఆయన చదివితే కదా, మనం చదవనిస్తే కదా, వంది మాగదుల చుట్టూ చేరాక. ఇది ఎలాగైతే ఉందో రాజకీయ నాయకత్వం అంతే, ఏ రంగమైనా ఒకటి, ఇందుకు తేడా ఏమి ఉండదు. ఆధ్యాత్మికం ఏమిటి, రాజకీయం ఏమిటి అనకండి, ఏదైనా ఒకటే. అలాగే ఏదో మాట్లాడుతుంటే చప్పట్లు కొట్టడం, అది ఇంక నాయకుడు అయ్యో మనం అంటే చాలు చప్పట్లు కొడతారు, వచ్చేసేం అయిపోయింది, తర చూసుకోవచ్చు. ఈ అల్పత్వ భావం ఎందుకు వచ్చింది? చప్పట్లు కొట్టేవాడు వల్ల. ఎవరు మారుస్తారు? ఇగో చెబుతున్నా మారాలంతే. చప్పట్లను తేలిగ్గా కొట్టకూడదు అసలు. ఒక అపూర్వమైన సన్నివేశం జరిగితేనే చప్పట్లు, నిజంగా మనం చిత్తశుద్ధిగా నమ్మితేనే చప్పట్లు, లేదా ఊరుకుంటాం అని చెప్పి, రాజునకు ప్రజ శరీరము రాజు ప్రజకునాత్మ కాన రాజున్ ప్రజయున్ రాజోత్తమ అన్యోన్య విరాజితులయ్యుండవలయు రక్షార్చనలన్. ఒక్క మాట చెబుతున్నానయ్యా ధర్మరాజా, ఇన్ని మాటలు ఎందుకు? సకల దేవతాత్మకుడు రాజు కాబట్టి, రాజుకి ప్రజలే శరీరం, రాజునకు ప్రజ శరీరం, రాజు ప్రజకున ఆత్మ. ప్రజలు శరీరము, రాజు ఆత్మ. రాజు ఎంత గొప్పవాడండి! ఆత్మ లేకపోతే ఈ శరీరం ఏంటంటే శవం కదా. అంచేత రాజు లేని రాజ్యం కూడా శవంతో సమానం. అక్కడ ఏం జరుగుతాయో తెలియదు. ఒక శవం పడిపోయింది, దాన్ని ఎవరైనా ఏదైనా చేస్తారో పట్టించుకునేవాళ్ళు లేకపోతే, ఎందుకంటే అది స్పందించలేదు. రాజు లేని ప్రజలు, రాజు లేని రాజ్యం కూడా శవంతో సమానం. ఎవరు స్పందించలేరు. నీకెందుకు అంటారు స్పందిస్తే. రాజునకు ప్రజ శరీరం, రాజు ప్రజకున ఆత్మ. రాజే ఆ ప్రజలందరికీ ఆత్మ. అంచేత పరిపాలన రాజు సక్రమంగా లేకపోతే దేశం ఏమిటి? ఒట్టి మట్టి గడ్డ. ఏముంటుంది అందులో? దేశం మట్టి కాదు, మనుషులు అవ్వాలంటే సరైన రాజు ఉండాలి, మనం మనుషుల్లా ఉండాలి. కాన రాజున్ ప్రజయున్ రాజోత్తమ అన్యోన్య విరాజితులై ఉండవాలి. అంచేత రాజు ప్రజ కూడా ఒకరినొకరు విరాజితులు చేసుకోవాలి. అంటే వీరి వల్ల వారు ప్రకాశించాలి, వారి వల్ల వీరు ప్రకాశించాలి. ఎలాగా? రక్షా అర్చరణను సరిగ్గా యథాసంఖ్య అలంకారం. రాజు ప్రజ, రాజు రక్షణ చేయాలి, ప్రజలు ఆయన్ని అర్చన చేయాలి. అర్చన అంటే ఆకులు పువ్వులు కాదు, గౌరవం నమస్కారం. మహారాజు గారిని 10 కాలాల పాటు చల్లగా ఉండాలమ్మా, ఆయనే పరిపాలించాలమ్మా, ఇంకెవరున్నా మాకు వద్దమ్మా. రాజునకు ప్రజ శరీరము రాజు ప్రజకున ఆత్మ కాన రాజున్ ప్రజయున్ రాజోత్తమ అన్యోన్య విరాజితులయ్యుండవలయు రక్షార్చనలను. ఇప్పుడు అడిగాడు ధర్మరాజు, బాగుందయ్యా పరిపాలన, ప్రజలు అన్నీ చెప్పు. శత్రువుల్ని వధించే విషయంలో ఏ ఏ ఉపాయాలు పనికొస్తాయి అని అడిగాడు. చాలా కీలకమైన ప్రశ్న. మరి శత్రు దేశాలు తప్పు, మనకి ఇప్పుడు ఉన్నాయి, పక్కలో బల్యం లాంటి దేశాలు ఉన్నాయి. శత్రువులను వధించడం ఎలా, అసలు దానికి ఉపాయాలు ఏమిటి అంటే, మనం సాధారణంగా ఏమనుకుంటామండి, సామధాన భేద దండోపాయాలు ఏవో చెబుతారు, అలాగే వ్యూహాలు చెబుతారు, ద్వైతీభావం, సమాశ్రయం, యానం, ఆసనం, ఇలా ఏవో షడ్గుణాలు చెబుతారు అనుకుంటా. ఏం చెప్పట్లా. ఆశ్చర్యకరంగా భీష్ముడు, ధర్మరాజా మరోసారి అడుగు, పెద్దవాడిని కదా, సరిగ్గా వినపడలా, 256 కదా వయస్సు, సరిగ్గా చెప్పు అన్నాడు. అంటే తాత శత్రువధ ఎలాగా అంటే, శత్రువులను జయించడం ఎలా? ముందు నువ్వు జయించు, శత్రువుడి సంగతి తర్వాత, ఇది చెప్పాడు. భీష్మాయ నమః. విష్ణు సహస్రం చెప్పే యోగ్యత ఈ మహానుభావుడు ఒక్కడికే ఎందుకు కలిగిందంటే ఇందుకు. ఇది జ్ఞానం. అంతేగాని శత్రువధకి శత్రు నివారణ యజ్ఞం అని ఒకటి ఉందయ్యా, ఒక 1000 కొబ్బరికాయలు వెయ్యాలి అందులో, పట్టుకురా అని అనలేదు. ఈ ఉపాయాలు చెప్పడు భీష్ముడు. జ్ఞానం అంటే జ్ఞానమే. శత్రు సంహార యజ్ఞం అని ఒకటి ఉందయ్యా, దానికి ఒక పెద్ద వేదిక ఉండాలి, ఒక 10 లక్షలు అవుతుంది అని చెప్పలేదు. ధర్మరాజా ఏమిటా ప్రశ్న? శత్రువధ ఎంతసేపు అయ్యా? మనిషి తన తాను జయించడం కష్టంగానే, ముందు రాజు తనను తాను జయించాలి. కామాన్ని, క్రోధాన్ని, లోభాన్ని, మదాన్ని, మాత్సర్యాన్ని, బంధుప్రీతిని, అవినీతిని, ఇవన్నీ జయించాలి. నమస్కారం పెట్టాడు ధర్మరాజు. అంతే కదా. ఇవాళ సమస్త సమాజం అనేక వర్గాల్లో, అనేక రంగాల్లో క్షీణించిపోవడానికి ఒకే ఒక కారణం, తనలో తాను రవంతమారడు. మీకు, నాకు, ప్రతి ఒక్కరికి వర్తించే పద్యం ఇది. నాకే బాధ కలిగి అమెరికాలో ఒక అవధానంలో చెప్పిన పద్యం ఇది. తనలో తాను రవంతమారడు, జగత్తత్వంబు మార్పంగ ఆతని సంతానము, సంపదల్ సమయమున్ తత్వార్థ విజ్ఞానమున్ వెనుకల్ ముందరు చూడగర్పణముగా వించున్ మహామూర్ఖుడు. తనలో తాను రవంతమారడు,
జగత్తత్వంబు మార్పంగ ఆతని సంతానము సంపదల్ సమయమున్ తత్వార్థ విజ్ఞానమున్ వెనుకన్ ముందును చూడగర్పణముగా వించున్ మహామూర్ఖుడు ఈతనికిన్ లోనికి జూచు శక్తి నిడుమా ఈతనికిన్ లోనికి జూచు శక్తి నిడుమా తన్మూలమా దైవమా. ఎన్ని ప్రయత్నిస్తున్నా సమాజం ఎందుకు మారట్లేదు అవధాని గారు, దీని మీద మంచి పద్యం చెప్పండి అని అమెరికాలో తానా సభల్లో వర్ణనాంశంలో అడిగితే చెప్పిన మాట ఇది. ఈతనికి లోనికి చూచు శక్తి నిడుమా తన్మూలమా దైవమా. మనం మారం, కానీ సమాజంలో మనం హిందూ ధర్మం నిలబడేలాగా ఏదైనా చేయాలండి. ఏం చేస్తావు, కొత్తగా ఓ సంఘం పెడతాడు. ఈయన ఉన్న సంఘాలు ఓ పక్క ఏదో అనుకూలమైన ప్రభుత్వం వచ్చింది కాస్త హిందూ ధర్మానికి, గంతులేసేయకూడదు. ఇంకా ఎవరో హిందూ మహాసభ వార్త గాడ్సే ఆలయాలు కడతారు, గోమ్మె కొట్టేయాలి పొట్టిన గాడ్సే ఆలయం కడతారా అని బాగా ఎక్కువైపోతుంది పొగరు. మన ప్రభుత్వం మన ఇష్టం, మన ప్రభుత్వం కాదు, ఇది భారతీయ ప్రభుత్వం. ఇక్కడ అన్ని మతాల వాళ్ళకి అన్ని కులాల వాళ్ళకి ఉండే హక్కు ఉంది, ప్రతి ఒక్కరికి ఉంది. ఎవరికైనా అవమానం జరిగితే మాట్లాడండి, అంతేగాని ఇంక రెచ్చిపోవడం. అంతా రాముడికి పుట్టారని ఒక ఆయన, అంతా మహమ్మద్కి పుట్టారని ఒక, ఎందుకండి ఈ మాటలన్నీ? అంతా రాముడికి పుట్టారని మీరు నిరూపణ చేయగలరా? ఎందుకు వస్తున్నాయండి మనసులో అనేసరికి ఇంకొక ఆయన రెచ్చిపోయాడు. ఇప్పుడు ఎంతమంది ఖండిస్తూ ఉంటారు ఇక్కడ. ఎన్ని వేల ఏండ్లు గడిచినా ఇక్కడ అన్ని మతాల వాళ్ళు కలిసి ఉండవలసిందే. పక్కా హిందూ వాదిగా చెప్తున్నా, నాకేం మొహమాటలు. అన్ని మతాల వాళ్ళు కలిసి ఉండవలసిందే. మత సామరస్యాన్ని మనం కాపాడుకుని తీరవలసిందే. ఒక వర్గం వారు రెచ్చిపోవడానికి కాదు నరేంద్ర మోడీని ఎన్నుకున్నది, చాలా పొరపాటు అది. రెచ్చిపోవడం విపరీతంగా, వారికి ఆలయం కడతాం, వీరు మనుషులు కాదు, ఏదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం ఎక్కువైపోతుంది. ఇంకా ఏమవుతుంది, ఉన్న అవకాశాలు ప్రజలు కూడా కొట్టేస్తే వీళ్ళు వస్తే చాలా ప్రమాదం రా బాబు. ఇది అయిపోయింది. ఇప్పుడు 2004 వరకు అయింది, 10 ఏళ్ళు చచ్చారు, ఎవరో వచ్చి తినేశారు మొత్తం అది. ఇంకోటి వచ్చి ఇంకా తినేస్తాడు. ఇప్పుడు అంటే ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నాం మనం. అంటే కొత్తగా సంఘాలేం పెట్టక్కర్లేదు, అసలు ఆ మనిషిని మారమనండి. ముందు తాను హిందువుగా ఉండమనండి, సంధ్యావందనం చేయమనండి, చేయడం గురించి ఉపన్యాసాలు ఇస్తాడండి. సంతానం వదిలేసి సంపదలు వదిలేసే సమయాన్ని కూడా పాడు చేసుకుని ఓహో ప్రచారాలు, దేనికి ప్రచారాలు? ఆచరించండి. ప్రచారం ఏమిటి? ఆచరిస్తే అది ప్రచారమే. జవ్వాది రాసుకున్న సుగంధం రాసుకున్న మనిషి నేను రాసుకున్నానని చెప్పక్కల్లా, రాసుకుంటే పక్కవాడికి తెలుస్తుంది. వాడు అడుగుతాడు వెంటనే, ఏమిటండి మీ దగ్గర ఏదో సుగంధం వస్తే చెప్తే సరిపోతుంది చాలు. హిందూ ధర్మమైన సుగంధం లాంటిది, అది మనం ఆచరిస్తే ఆ సుగంధం అందరికీ వ్యాపిస్తుంది. బోర్డులు పట్టుకు ప్రచారాలు చేయక్కల, దానికోసం ఇతరులను తిట్టక్కల, వాళ్ళ చేత మళ్ళీ తిట్టించుకోక్కల. ఒకటంటే 10 అనే రకాలు తయారయ్యారు. ఎంతమంది నోట్లో నోరు పెట్టి మా నోళ్ళు పాడు చేసుకోవాలి, మళ్ళీ మాకు ఫోన్లు ఎక్కడ, మీరు స్పందించండి. ఏడు స్పందించేది?